ఇది నిజమేనా? ఎన్టీఆర్ అలా ఆలోచిస్తున్నాడా? అసలు ఎందుకు ఎన్టీఆర్ కు అంత తొందర? ఎంత నచ్చితే మాత్రం అలా చేస్తాడా? ఏంటి ఈ కన్ఫ్యూజన్ అనేగా మీ ఆలోచనంతా? ఇంకెందుకు, ఈ కథ చదవండి, ఇట్టే తెలిసిపోతుంది. నందమూరి వంశంలో మూడో తరంలో హీరోలుగా ఎందరూ వచ్చినా ఎన్టీఆర్ ని టచ్ చేసేవారు లేరు. అసలు ఒకానొక క్రమంలో అయితే ఎన్టీఆర్ ఇండస్ట్రీ టాప్ హీరోగా చెలరేగిపోయాడు. ఇదిలా ఉంటే ఆ తరువాత వరుసగా ఎదురు దెబ్బలు తగలడంతో కాస్త వెనుకబడిన ఎన్టీఆర్ మళ్లీ యమదొంగతో తన విశ్వరూపం చూపించాడు. ఇదిలా ఉంటే తాజాగా టెంపర్, ఆ తరువాత నాన్నకు ప్రేమతో సినిమాలతో వరుస హిట్స్ కొట్టి మంచి ఊపు మీద ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ చేస్తున్నట్లు అందరికీ తెలిసిందే. ఈ చిత్రంతో హ్యాట్రిక్ విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. అందులో భాగంగా భారీ కాస్టింగ్ ను ఇందులో తీసుకున్నారు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఇస్తున్నాడు మన యంగ్ టైగర్. అదేంటంటే మిర్చి, శ్రీమంతుడు లాంటి భారీ హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించిన కొరటాల శివకు జనతా గ్యారేజ్ ను తన మూడో సినిమాగా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దాదాపుగా ఈ సినిమా కంప్లీట్ అయ్యే పరిస్థితుల్లో ఉండడంతో సినిమాను చూసిన ఎన్టీఆర్ కొరటాల వర్క్ కు బాగా ఇంప్రెస్ అయ్యాడట. అంతేకాకుండా మారు మాట్లాడకుండా తన నెక్స్ట్ మూవీ కూడా కొరటాల శివతోనే చేయాలని అనుకుంటున్నాడట. ఇప్పటికీ ఒప్పుకున్న అన్ని ప్రాజెక్టులను పక్కన పెట్టి కొరటాలతో జత కడతారు అని టాలీవుడ్ లో వార్త సంచలనం రేపుతోంది. ఎంత వర్క్ నచ్చితే మాత్రం నిజంగా ఎన్టీఆర్ షాకింగ్ నిర్ణయానికి మెచ్చుకోవాల్సిందే.